సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సు ముగిసింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దంటూ వారు చర్చించడం జరిగింది. రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దంటూ ఈ భేటీలో వారు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఈ కలెక్టర్ల సదస్సు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఒకంత తన స్టైల్లో క్లాస్ ఇచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్లకు ఇప్పటికే గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది, ఖచ్చితంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలి, హాస్టళ్లను పర్యవేక్షించాలని చెప్పిన పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఆశించిన మేరకు ఎవరు కూడా కలెక్టర్లు ఆ స్థాయిలో పనిచేయలేదన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కలెక్టర్లు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పి ఆయన చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఈ నెల 26 నుంచి ఆకస్మిక తనిఖీలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఏ జిల్లాకు అన్నది అన్ని జిల్లాల్లో తాను ఆకస్మిక తనిఖీలు చేస్తా, అక్కడ పనితీరు మెరుగుపరచని అధికారులపైన అక్కడికక్కడనే స్పష్టమైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల లబ్ధిదారులకు అందాలి అంటే ఖచ్చితంగా అది కలెక్టర్ల బాధ్యత అన్నది. కలెక్టర్లు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కొంతమంది కలెక్టర్లు వ్యవహరించలేదన్నదే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ నెల 26 నుంచి ఆకస్మిక తనిఖీలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో మరింత పరుగులు పెట్టించే దిశగా ఈ నిర్ణయం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఈ నెల 26 నుంచి అమలు చేయబోతున్నారు. రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 సంక్షేమ పథకాలను గ్రౌండ్లో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల 11 నుంచి 15 వరకు పూర్తి స్థాయిలో ఈ 3 పథకాలకు సంబంధించి ప్రిపరేటరీ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంట్లో నిజమైన లబ్ధిదారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకతతోని గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయి రిపోర్ట్లకు తీసుకునే ఆధారంగా ఈ పూర్తి జాబితాను సిద్ధం చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశించారు. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి 12,000 ఏడాదికి 12,000 2 సార్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరా భూమి కూడా రైతు భరోసా ఇచ్చేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు, వెంచర్లకు, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్రభుత్వ భూములు పోయినప్పటికీ కూడా ఆ భూములకు కూడా రైతు బంధు తీసుకున్నట్టు గవర్నమెంట్ రిపోర్ట్స్తో తేలిన నేపథ్యంలో ఇలాంటి ఎక్కడ కూడా ఉపేక్షించే అవసరం లేదన్నది ప్రధానంగా కలెక్టర్లకు చెప్పడం జరిగింది. దీని పట్ల గత రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించండి, ఆ మేరకు నిజమైన లబ్ధిదారులకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందేలా చూడాలని చెప్పి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. థాంక్యూ కొండల్.